నెత్తళ్ళ కట్లెట్స్కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. నెత్తళ్ళ కట్లెట్కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. రాజేశ్వరి గారు వచ్చేసాయి ఐటమ్స్ అన్నీ? వచ్చేసాయండి. నెత్తలు, ఉల్లిపాయ, కొత్తిమీర. ఓకే, సో నెత్తలతోటి కట్లెట్స్ అన్నమాట. చలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఈ నెత్తల్ని మనం ముందుగానే ఆవగించుకున్నాం. ఓకే, అంటే ఏమి వాటర్ వేయకుండా బాయిల్ చేయడం అన్నమాట. వాటర్ ఏది వెయ్యకుండా ఉడికించుకోవాలి. ఓకే, తర్వాత దీన్ని ఈ లోపల ఉన్న ముళ్ళు లేకుండా మీట్ని తీసేసుకోవాలి ఇలా. ఓకే, లోపల బోన్స్ని తీసేసుకోవాలి. లోపల ముళ్ళుని తీసేసుకోవాలి. ఇలా ఇది మొత్తం ముళ్ళు తీసేసిన మీట్ అన్నమాట. ఒక బౌల్ ఇవ్వండి అనుష. ఇదిగోండి. ఈ ముళ్ళు తీసేసిన నెత్తళ్ళ మీట్ని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఓకే, పుట్నాల పప్పుని మిక్సీ పట్టుకున్నాం. ఈ పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా కారం, ధనియాల పొడి, ఓకే, జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు, ఓకే, గరం మసాలా పౌడరు, ఓకే, ఇది కొద్దిగా, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఒక పెద్ద స్పూన్ వేసుకోవచ్చు. ఇది ఫైన్గా చాప్ చేసిన ఆనియన్స్. ఓకే, దీనికి తగినంత ఉప్పు, ఫైన్గా చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీ పీస్, ఓకే, పచ్చిమిర్చి, ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర. దీన్ని ఇప్పుడు మనం పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఓకే, ఇలాగా స్టవ్ అంటించి ఆయిల్ వేయండి అనుష. ఓకే, ఓకే. సో రాజేశ్వరి గారు ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేయాలా? ఓకే, దీని ఇలా మొత్తం ముద్దలా కలుపుకోవాలి. కట్లెట్. సో దాన్ని మొత్తం కూడా అలా ముద్దలా కలిపేసుకున్నారు ఈ లోపల. ఇప్పుడు దాన్ని కట్లెట్లా చేసుకుంటున్నారా? ఓకే. సో అయితే రాజేశ్వరి గారు, మీరు ఇప్పుడు క్లౌడ్ కిచెన్ రన్ చేస్తున్నారు, ఒక పక్క బొటిక్ రన్ చేస్తున్నారు, మళ్ళీ ఇంట్లో వైఫ్గా డ్యూటీస్ ఉండనే ఉంటాయి, మళ్ళీ దీనికి తోడు మధ్యలో కాకినాడ టు హైదరాబాద్ జర్నీ చేస్తూ ఉంటారు. సో ఎలా బ్యాలెన్స్ చేస్తారండి ఇన్ని? మార్గం ఉంటుంది. కరెక్ట్ అండి, ట్రూ. ఓకే, సో వాటిని అలా ఒకేసారి చేసి పెట్టుకుంటున్నాను. ఒక 6 అలా అయినాక వేసేసుకోవచ్చు, లేదంటే హీట్ అందుకుంటే ఇప్పుడు ఏమైనా వేయడం చేసి పెట్టేసుకోండి, ఒకేసారి వేసుకోవచ్చు. అయితే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మరి చాలా బిజీ గజిబిజిగా ఉంటుందేమో కదా మీకు? అలవాటు అయిపోయిందండి, ప్లాన్ చేసుకుంటాను. మల్టీ టాస్కింగ్ నాకు ఇష్టంతో చేసిన పని ఏదైనా కష్టం ఉండదు. కరెక్టే. సో పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎలా ఉంటుంది అసలు మీ స్కెడ్యూల్? మార్నింగే నేను నెస్కేప్తో స్టార్ట్ చేస్తాను డేని. అక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్, తర్వాత నుంచి నాకు బొటిక్ స్టాఫ్ వస్తారు. ఓకే, వాళ్ళకి వర్క్ ఇవ్వడం, తర్వాత నుంచి క్లౌడ్ కిచెన్ ఆర్డర్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. స్టాఫ్తో అవి చూసుకుంటాను. ఓకే, ఓకే. సో ఈ తయారు చేసి పెట్టుకున్న కట్లెట్స్ని ఆయిల్లో వేసేసుకున్నాం. సో ఒక సైడ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ ఫ్రై చేసుకోవాలండి. ఓకే, రాజేశ్వరి గారు అయిపోయిందండి ఫ్రై? అయిపోయినాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్లో రోస్ట్ అయిన తర్వాత ఇందులో నుంచి తీసేసి మనం టిష్యూ నాప్కిన్స్ వేసుకుని దాని మీదకి. ఓకే, సో ఆయిల్ అది పీల్చేసుకుంటుంది కాబట్టి ఒక టిష్యూ వేసేసి దాంట్లో తీసుకుంటున్నాం. అవును. యమ్మీ కట్లెట్స్ రెడీ అనుష. ఓకే అండి, సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం.
నెత్తళ్ళ కట్లెట్స్ రెడీ అయిపోయాయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. నెత్తళ్ళ కట్లెట్స్ కి కావలసిన పదార్థాలు: నెత్తలు, పుట్నాల పొడి, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి, నూనె. నెత్తళ్ళ కట్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించుకున్న నెత్తళ్ళు ముళ్ళు తీసి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని పుట్నాల పొడి, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి వేసి చిన్న చిన్న కట్లెట్స్ లా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఒత్తుకున్న కట్లెట్స్ వేసి రెండు వైపులా నూనెతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే నెత్తళ్ళ కట్లెట్స్ రెడీ.